హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చేపల పులుసు ఎప్పుడైనా చేసేటప్పుడు అందులో ఉప్పు, కారం, చింతపండు ఈ మూడు కరెక్ట్గా వేసామంటే చేపల పులుసు చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కేజీ చేపలు అయితే తీసుకుంటున్నానండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసిందే కాకుండా తిరిగి మళ్ళీ ఇంటి దగ్గర మనం క్లీన్ చేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ వరకు రబ్ చేస్తున్నట్టుగా చేసి తర్వాత వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా చేపలు బాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా బాగా చేప ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి చింతపండు అయితే నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను ఒక ఆరెంజ్ పండు అంత సైజ్ చింతపండుని తీసుకొని పీచు పిక్కలు అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అందులో ఉండే పిప్పంతా తీసేసి చింతపండు రసం మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక వెల్లుల్లిపాయ ఈ విధంగా ఒలిచి వేసుకోవాలి. అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న 3 టమాటాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికి బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత చేపల పులుసు కోసం ఇక్కడ నేను వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 4 లేక 5 పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో వేసుకోవాలి. అందులో ఉండి పిప్పి అంతా తీసేసి రసం మాత్రం వేసుకోవాలండి. ఈ విధంగా రసం మాత్రం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం వాటర్ అనేది వేసుకోవాలండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. ఆ స్టేజ్లో మనము మసాలా అంతా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసుకునేటప్పుడు ఈ విధంగా అడుగు మందంగా ఉండే ప్యాన్ అలాగే వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి. చేప ముక్కలు ఒకదానిపైన ఒకటి కాకుండా ఈ విధంగా ఈవెన్గా పరుచుకోవచ్చు. అలాగే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం మిక్స్ చేసుకునేటప్పుడు గరిటె పెట్టి మిక్స్ చేసుకోకుండా ఈ విధంగా ప్యాన్తో తిప్పినట్టుగా తిప్పి మిక్స్ చేసుకోవాలి. అలాగే ముక్క ఉడికిందా లేదా అనేది ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా గుచ్చి చూస్తే మనకు ఈజీగా తెలుస్తుందండి అది ఉడికిందా లేదా అనేది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఒక ముక్క తీసుకొని ఈ విధంగా ఫోర్క్తో గుచ్చి చూస్తే మనకి ఈజీగా తెలుస్తుందండి బాగా చక్కగా ఉడికిపోయింది.
అలాగే చేపల పులుసు కూడా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిందండి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి ఒక 5 to 6 అవర్స్ వరకు పక్కన పెట్టేయాలి. వేడివేడిగా ఉండేటప్పుడు తినడం కంటే కూడా బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనము ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం మార్నింగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసామంటే ఆఫ్టర్నూన్ లంచ్లకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.